కేసీఆర్, కేటీఆర్ హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్ళప్పుడు హ్మ్. ఆయన జైలుకి పంపించే దాంట్లో ప్రముఖ పాత్ర ఉన్నది. ఓకే. కాబట్టి ఇది రివెంజ్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఓకే. అని ఒక ఆలోచనతో చేస్తున్నారనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు. అవును. అయితే బెయిల్ ఉన్నప్పుడు చేయకుండా, హ్మ్. క్వాషింగ్ పిటిషన్ ఉన్నప్పుడు చేయకుండా హ్మ్. ఇప్పుడు ఈడీని పంపించారు. అవును. ఈడీ కూడా వెళ్ళి హ్మ్. ఈడీ కూడా చట్ట ప్రకారం చేసేటట్టు అవును. ఇప్పుడు బెయిల్ విధానంలో కూడా మనకి మార్పులు వచ్చినాయి. హ్మ్. ఇప్పుడు ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ బాధపడతాడా లేదా? హ్మ్. బిడ్డ వాళ్ళ అమ్మాయిని ఆ కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు 58 రోజులు జైల్లో ఉన్నప్పుడు హ్మ్. ఆయన బాధపడ్డాడు. హ్మ్. మనకు తెలుస్తుంది అది. హ్మ్. సో కేసీఆర్ని కేటీఆర్ని దెబ్బ కొట్టడానికే ఈ ఫార్ములా కేసు వచ్చింది అనేది ఒక వాదన. ఓకే. మరో వాదన ఏంటంటే అసలు ఈ అధికారులు ఇప్పుడు హెచ్ఎండి అధికారి ఆయన పేరు ఏదో ఉంది, హ్మ్. ఆయన ఎందుకు డబ్బు పే చేశాడు, హ్మ్. ఎవరు చెప్తే చేశాడు? హ్మ్. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఎలక్షన్ కమిషన్ యొక్క నాలెడ్జ్ తోటి పర్మిషన్స్ తోటి చేయాలి. హ్మ్. మరి అది లేకుండా ఎందుకు ఇచ్చావు? సో గ్లేరింగ్గా మనకు పర్మిషన్ లేకుండా ఆయన డబ్బు కట్టాడు. హ్మ్. అది రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, రూల్ ఆఫ్ లా కనుక ఫాలో అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళు ఏమంటున్నారు, మేము విధి విధానాలు తీసుకున్నాము, హ్మ్. మేము చెప్పాము, ఆఫీసర్స్ రూల్స్ ఫాలో కావాలి, హ్మ్. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకోండి, మమ్మల్ని మీరు ఏమంటానికి లేదని వీళ్ళు అంటున్నారు. అవును. సో ఇప్పుడు కోర్టులో అది పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా ఇద్దరి మీద కూడా దీనికి సంబంధించి కేసు కూడా ఉంది కాబట్టి ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరు అరెస్ట్ కారు అనేది హ్మ్. లీగల్గా రాజకీయంగా రెండు విధాలుగా కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి వేచి చూడాల్సిందే. హ్మ్. కోర్టులో ఉన్న మ్యాటర్ మీద ఎక్కువ మనం మాట్లాడటానికి అవకాశం లేదు, కానీ గ్లేరింగ్గా చూసినప్పుడు కొన్ని తప్పులు అయితే కనపడుతున్నాయి. హ్మ్. మరి ఆ తప్పులకే మరి జైలుకు పోవాలా అంటే హ్మ్. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించినప్పుడు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. పెండింగ్ కేసు 3 ఏళ్ల నుంచి ఇప్పుడున్న పెండింగ్ కేసులో నోటీస్ కూడా ఇవ్వకుండా సడన్గా పోలీసు వెళ్ళి ఈడీ కేసులో అరెస్ట్ చేసేసారు. హ్మ్. మరి అప్పుడు ఈ పుష్ప 2 కేసులో లాగా బెయిల్ రాలా. అవును. దానికి కారణాలు అవన్నీ మనం పుష్ప 2 గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. అవును. ఇక్కడ అలా జరగడం లేదు. హ్మ్. ఇక్కడ ఎవరినంటే వాళ్ళని లోపలికి వెంటనే పంపించడం లే. పంపించడానికి నోటీస్ ఇస్తున్నారు, రమ్మంటున్నారు, పిలుస్తున్నారు. విచారణ వాళ్ళు ఈ లోపల అవుతుంది. కోర్టుకి వెళ్ళారు. హరీష్ విషయంలో కానీ ఇంకోరి విషయంలో కానీ కోర్టుకి వెళ్ళటం, దాన్ని ఏమంటారు క్రాష్ చేయమని చెప్పి పిటిషన్లు వేసుకోవడం, హ్మ్. హ్మ్. హైకోర్టు కొంత రోజులు వెసులుబాటు ఇవ్వటం, ఈ లోపల రెగ్యులర్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడం, ఒక లా అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా అది. నటన జరుగుతుంది. అది. అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, హ్మ్. లా ప్రకారం అన్నీ జరుగుతున్నాయా లేవనేది వేచి చూడాలి.